వెంకటరత్నం గారు తీర్థక్కని ఏం అడిగేటోళ్ళు కాదు, ఓకే అని అట్లుంటుండే ఆయన మనిషి. సో మా మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారికి, అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మీ వల్ల చాలా స్మూత్గా జరిగింది ప్రొడక్షన్ ఏ రోజు. ఎందుకంటే మార్చి 13 తారీఖు 2024లో కథ చెప్తే 6 monthsలో ప్రీ ప్రొడక్షన్ అదంతా అయిపోయి మార్చ్ 14, 2025లో సినిమా రిలీజ్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. అది ఇంత ఫ్లాలెస్గా జరిగిందంటే ఎంతోమంది నిద్రలేని రాత్రులు, ఎంతోమంది కష్టపడ్డ క్షణాలు, ఎంతోమంది చేసిన సాక్రిఫైసెస్ వల్లే ఇవాళ నాలాంటి వాడు ఇంతమంది ముందు నించోగలుగుతున్నాడు. సో దాని వెనకాల ఎంతోమంది ప్రొడక్షన్ పీపుల్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా డబ్బింగ్ ఇంజనీర్ అర్జున్ బలగం చూసి అర్జున్ డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళగానే బలగం, అన్నా ఏందన్నా ఇది పగిలిపోయింది కదన్న సినిమా అన్నాడు. అదే సేమ్ రియాక్షన్ మళ్ళీ కోర్ట్ సినిమాకి చెప్పగానే ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్. ఎందుకు అంటే సినిమా అయిపోయిన తర్వాత దాదాపుగా ఫస్ట్ ప్రేక్షకుడు డబ్బింగ్ ఇంజనీర్ అర్జునే. అట్లాగే సూర్య ఈ సినిమాకి ట్రైలర్ తర్వాత ఒకసారి రా సూర్య, రా సూర్య రా ప్లీజ్. అంటే చాలామందికి అవకాశం ఉంది ఇక్కడ రావడానికి, బట్ ప్రత్యేకంగా సూర్యకి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక మంచి సినిమా ముందుకెళ్ళడానికి ట్రైలర్ ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. సో ఈ ట్రైలర్ టీజర్ నేను చెప్పినా వినకుండా లేదన్నా ఇదే కరెక్ట్ అని చాలా గట్టిగా నమ్మి చేసిన సూర్య, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళా నేను మాట్లాడతాను. అట్లాగే కమల్ అన్నకి, తర్వాత అరే మీ దండుపాళ్యం బ్యాచ్ ఎక్కడ ఉన్నారా మీరందరూ, మీ యాక్టర్స్ సాగర్, అట్లాగే మా LW1, LW2, LW3 సారీ దేవుడు బాబు, రామనాయుడు అండ్ సారీ పేర్లు మర్చిపోయేందుకు క్షమించండి. నాకు సడన్గా గుర్తొస్తలేదు, అవి పేపర్లో రాసుకునేమో గుర్తుంటుంది. సో అంటే నాకు చాలామంది గురించి మాట్లాడాలి కానీ ఏమో ఐ డోంట్ వాంట్ టు. అట్లాగే స్పెషల్ మెన్షన్ టు ఈశ్వర్, మా కొరియోగ్రాఫర్. ఈ సినిమాని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఒక బాక్స్ కేస్ డీల్ చేస్తున్నప్పుడు రొమాన్స్ కూడా చాలా ఎంత మినిమలిస్ట్ ఉండాలనేది అంత ఈజీ కాదు. కానీ ఈ మనిషి ఏమో ఇంత రాసిండు, బట్ దాన్ని అంత ఈజీగా తీయాలి కాబట్టి ఈశ్వర్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆల్సో క్విక్లీ ఇక్కడ మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ I'm really sorry if I forgot everything. I'll quickly say thanks to all my people, especially Sitaramanna, Ravinder, Shravan, Lokesh, Parmesh, Sidhu, Arif. థ్యాంక్స్ రా, మీరందరూ నాతో పాటు ఉన్నందుకు, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు, నన్ను ఇంకా భరిస్తున్నందుకు థ్యాంక్స్. యువరాజ్, వీడి వల్లే దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అరే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా చిన్నప్పుడు ఫ్రెండ్, రారా సార్ రారా సార్, సారీ ఏమనుకోద్దు. దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్. వీడు యాక్టర్, నేను డైరెక్టర్ అని సినిమా షార్ట్ ఫిల్మ్ చేస్తుండే. ఇవాళ వీడితో పాటు నేను ఈ సినిమా చేయడం చాలా చాలా సంతోషం. చెప్పరా చాలా హ్యాపీ. అంటే మనం హర్షవర్ధన్ గారు ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను, జస్ట్ బిగినింగ్లో ఒక చిన్న క్యారెక్టర్. హర్షవర్ధన్ గారు గుర్తించి మా ఏడి నాగార్జున అన్నతో ఫోన్ చేయించి ఇప్పుడు ఈవెంట్ పిలిపించడం, వీడెక్కడ నేను ఎక్కడ నుంచి ఉంటే పిలిపించి మాట్లాడడం, ఐఎమ్ సో హ్యాపీ. ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్ అ లాట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులు మీరు జాతిరత్నాలు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్.